హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నామని, అందుకు 750 గ్రామ్స్ చికెన్ తీసుకుందాం. దాన్ని ఒక బౌల్లో తీసుకొని 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 2 పచ్చిమిర్చి, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, 3 స్పూన్ల పెరుగు, కొద్దిగా ఆయిల్. వీటన్నిటిని కలిపి ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందామండి. వీటిలోకి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ వీటిని అన్నిటి కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనము రైస్ని బాయిల్ చేయబోతున్నామండి. దానికోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని బిర్యానీ ఐటమ్స్ అందరూ వేసుకుందామండి. బిర్యానీ కోసం మేము 2 గ్లాసుల బాస్మతి రైస్ని ముందుగానే కడిగి పెట్టుకున్నామండి. బాయిల్ అవుతున్న వాటర్లోకి రైస్ వేసేసుకుందాం. రైస్ మనకు 60% బాయిల్ అవ్వాలండి దమ్ చేసుకోవడానికి. మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి ఇప్పుడు రైస్ని వేసుకుందామండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందామండి ఫస్ట్ లేయర్లో. ఇప్పుడు పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసుకుందామండి. ఫస్ట్ లేయర్లో వేసుకున్నట్టు మిగతా లేయర్స్లో కూడా సేమ్ వేసుకుందామండి. రైస్ అండ్ చికెన్ మిగతాదంతా బాయిల్ అవ్వడానికి 1 కప్ వాటర్ వేసుకుందామండి. ఫైనల్ లేయర్లో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకుందాం. ఫుడ్ కలర్ కోసం నిమ్మరసం, పసుపు కలిపి వేస్తున్నామండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 45 మినిట్స్ వరకు రైస్ని దమ్ చేసుకుందామండి.